హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫోకస్ చేద్దాం అంటూ వేస్ట్ చేసిన ఇయర్స్ అన్ని పక్కన పెట్టండి. ఈ ఇయర్ నిజంగా ఫోకస్ చేద్దాం, ఒకటి నేర్చుకుందాం సెట్. ఓకే, ఇది జావా స్క్రిప్ట్ పార్ట్ 3 వీడియో. జావా స్క్రిప్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి మీరు ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో యారేస్, ఆబ్జెక్ట్స్ అండ్ యారో ఫంక్షన్స్ అని చెప్పి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది అయిపోయాక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ లో నేను చెప్పిన కంటెంట్ అంతా మీరు నేర్చేసుకుంటే ఒక ఫ్రంట్ ఎండ్ తయారు చేయడానికి కావాల్సిన జావా స్క్రిప్ట్ అంతా మీ దగ్గర ఉన్నట్టే. సో మీరు అక్కడ నుంచి నెక్స్ట్ డామ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ డామ్ ఒకటి మీరు నేర్చుకుంటే ఒక ఫ్రంట్ ఎండ్ మీరు రెడీ చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్, నేర్చుకోండి. కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇది జావా స్క్రిప్ట్ కి ఫైనల్ పార్ట్ అనమాట. బేసిక్స్ కి జావా స్క్రిప్ట్ లో 2 టైప్స్ ఉంటాయి, అన్డిఫైన్డ్, నల్. సో అన్డిఫైన్డ్, నల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఒక వేరియబుల్ ఉంది, లెట్ శాంపుల్. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసాం, శాంపుల్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, కన్సోల్ డాట్ లాగ్ శాంపుల్. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దీనికి ఏం వాల్యూ ఏమి అసైన్ చేయలేదు కదా. మనం అసైన్ చేయాలంటే ఈక్వల్ టు పెట్టి 10, 20 ఏదో ఒకటి ఇవ్వాలి. అలా చేయలేదు, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసాం. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఇది కామెంట్ చేద్దాం, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. సో అవుట్పుట్ ఏమొస్తుంది అంటే అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే దీనికి వాల్యూ ఏం లేదు కదా. సో అందుకు అన్డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ దీనికి 10 ఇచ్చాను, 10 వచ్చింది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు శాంపుల్ కి అన్డిఫైన్డ్ బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ యాడ్ చేసింది, ఎందుకంటే దానికి వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు శాంపుల్ వాల్యూ 10 ఉంది, కానీ మనం దాని తర్వాత ఏదో కారణం వల్ల శాంపుల్ కి అసలు 10 వాల్యూ వద్దు, అసలు ఏ వాల్యూ తీసేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే శాంపుల్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు మనం ఇక్కడ 10 ఈ శాంపుల్ అనే వేరియబుల్కి ఎలా అసైన్ చేసామో, నల్ కూడా ఒక వాల్యూ, దాన్ని ఈ శాంపుల్కి అసైన్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశాక దీని అవుట్పుట్ ఏమొచ్చింది, నల్. ఇంతకుముందు 10 వచ్చింది అసైన్ చేశాక. ఇప్పుడు దానికి ఉన్న వాల్యూని తీసేయాలనుకోండి, దానికి ఇప్పుడు ఈ శాంపుల్ ఈక్వల్ టు నల్ అని పెడతాం. సో ఇక్కడ ఏంటి, ఉన్న వాల్యూ తీసేసి నల్ అసైన్ చేస్తాం ఈ వేరియబుల్కి. సో అందుకు నల్ వాడతాం. ఓకే, సో జస్ట్ మళ్ళీ ఒక చిన్న సమరీ లాంటిది ఏంటి అంటే, అన్డిఫైన్డ్ అన్నది జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ డిక్లేర్ చేసి వాల్యూస్ లేని వాటికి బై డిఫాల్ట్ అసైన్ చేస్తుంది అన్డిఫైన్డ్ అన్నది. నల్ అన్నది ఆల్రెడీ ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని తీసేయాలనుకోండి, దానికి మనం నల్ స్పెషల్గా ఇప్పుడు వాల్యూస్ ఎలా అసైన్ చేస్తామో నల్ వేరియబుల్ కూడా అలా అసైన్ చేస్తాం. సో అలాంటి కేసెస్లో నల్ వాడతాం. ఓకే, రెండిట్లో ఏదైనా సరే జావా స్క్రిప్ట్ ఏమర్థమవుతుంది అంటే దానికి వాల్యూ లేదని అర్థమవుతుంది. నల్ అన్నా అన్డిఫైన్డ్ అన్నా సరే జావా స్క్రిప్ట్ ఆ వేరియబుల్కి వాల్యూ లేదు అని కన్సిడర్ చేస్తుంది. ఫంక్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ బ్లాక్ కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ లాగా టెర్నరీ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇఫ్ ఎల్స్ కి బదులు జస్ట్ ఈ సింగిల్ లైన్ లో అవగొడేసాం. ఓకే, సో సేమ్ అలానే ఫంక్షన్ కి ఇది ఉంది కదా. ఇప్పుడు ఫంక్షన్ తాలూకా సింటాక్స్ ఏంటి, ఇది ఫంక్షన్ కీవర్డ్, శాంపుల్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ కీవర్డ్, ఈ ఫంక్షన్ నేమ్, ఇవన్నీ ఇచ్చుకొని అప్పుడు ఇది కదా చేసాం. సో దీనికి కూడా కొద్దిగా సింప్లిఫైడ్ వర్షన్ ఉంది. ఆ సింప్లిఫైడ్ వర్షన్ ఏంటి అంటే యారో ఫంక్షన్స్ అంటాం వీటిని. ఓకే, అది గుర్తుంచుకోండి, యారో ఫంక్షన్స్ అన్నది. సో ఎఫ్ఎల్స్ కి టెర్నరీ ఆపరేటర్స్ ఉన్నట్టే దీనికి ఫంక్షన్స్ కి షార్ట్ హ్యాండ్ లాగా ఇంకొకటి ఉంది, దాన్ని యారో ఫంక్షన్స్ అంటాం. యారో ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కాన్స్ట్ యారో ఫంక్షన్ ఈక్వల్ టు, సో యారో ఫంక్షన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫస్ట్ ఈక్వల్ టు పెట్టి దాని తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ పెడితే ఇది ఒక యారో లాగా కదా మనకు కనిపిస్తుంది. సో దీన్ని యారో ఫంక్షన్స్ అంటాం. సో ఇది ఆ ఫంక్షన్ నేమ్, ఇది మనం ఇక్కడ ఈ పారామీటర్స్ వాడుకునేది ఏది. సో ఇక్కడ ఇదే, ఇక్కడ ఇది. సో ఇది ఆ కోడ్ బ్లాక్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్ లైన్ 69 హాయ్ ఫ్రమ్ యారో ఫంక్షన్. సో ఇప్పుడు మనం దీన్ని పిలిచే విధానం కూడా సేమ్, జస్ట్ ఇలా పెట్టి ఇలా అంటే చూసారా, హాయ్ ఫ్రమ్ యారో ఫంక్షన్. ఇక్కడ కూడా మనకి వేరియబుల్ అది ఏం కావాలంటే ఇక్కడ పారామీటర్స్ పెట్టుకుంటాం, AB 10, 20. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బ్యాక్టిక్స్ ఏ ఈక్వల్ టు. సో మీకు ఇక్కడ ఇలా ఈ బ్యాక్టిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కామాలు ప్లస్లు ఏం వాడక్కర్లేదు, డైరెక్ట్ గా ఉన్న ఒకే ఒక స్ట్రింగ్ లోనే మనం ఇదంతా తగ్గొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసారా, ఫంక్షన్ పిలిచే విధానము, దాని లోపల ఎగ్జిక్యూట్ అయ్యే విధానం ఇదంతా సేమ్, జస్ట్ మనం ఇనిషియలైజ్ చేసే విధానం వేరు. సో మనకి ఇంకా మెయిన్ 2 టాపిక్స్ ఉన్నాయి, యారేస్, ఆబ్జెక్ట్స్. సో యారేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 5 సిటీస్ ఉన్నాయి. 5 సిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ సపోజ్ వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి. సో ఇప్పుడు మనకి 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 పేర్లని ప్రింట్ చేయాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ వైజాగ్
కన్సోల్ డాట్ లాగ్ హైదరాబాద్, ఇలా ఒకటి ఒకటి ఇలా 5 స్టేట్మెంట్లు రాయకూడదు. కొన్ని ఇక్కడ 5 సిటీస్ ఉన్నాయి కాబట్టి 5 స్టేట్మెంట్లు రాస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక 100 స్టేట్మెంట్లు ఉన్నాయనుకోండి, ఒక 100 సిటీలు ఉన్నాయనుకోండి, ఆ సిటీ పేర్లన్నీ మనం ఎలా ప్రింట్ చేస్తామంటే దాన్నే అరే అంటాం అనమాట. ఓకే, ఇక్కడ 100 సిటీలని కలిపి ఈ సిటీస్ అన్న అరేలో మనం సిటీ పేర్లు రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఒకే వేరియబుల్, ఈ 5 సిటీస్ కలిపి ఒకే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఈ వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, మనం కావాలంటే వేరే పేర్లు కూడా రాసుకోవచ్చు, పూణే, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటి అంటే డైరెక్ట్గా ఈ సిటీస్ అన్న వేరియబుల్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రింట్ చేస్తాము, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సిటీస్ ఆఫ్ 0. ఇక్కడ ఇది సిటీస్ ఆఫ్ 0 ఎందుకు వాడుతున్నామంటే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు వాడుతున్నామంటే దీని ఇండెక్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇండెక్స్ వైజ్. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ది ఇండెక్స్ 0, ఈ సెకండ్ ఎలిమెంట్ది ఇండెక్స్ 1. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ది ఇండెక్స్ 0, హైదరాబాద్ది 1, బెంగళూరుది 2, 3, 4, 5. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఎలిమెంట్ యాడ్ అయింది అనుకోండి, దాని ఇండెక్స్ వాల్యూ 6 అవుతుంది అనమాట. ప్రస్తుతానికి లేదు కాబట్టి 5 వరకే. సో ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ సిటీస్ వేరియబుల్లో 0th ఇండెక్స్లో వైజాగ్ అని ఉంది, ఈ సిటీస్ వేరియబుల్లో ఫస్ట్ ఇండెక్స్లో హైదరాబాద్ అని ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ కావాలంటే ఈ సిటీస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండెక్స్ నెంబర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0 అని పెడితే వైజాగ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీనికి రన్ చేస్తే వైజాగ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే చెన్నై కావాలనుకోండి, ఏం చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్లో 0 బదులు దాని ఇండెక్స్ నెంబర్ ఎంత, 3 పెట్టి రన్ చేస్తే చెన్నై వస్తుంది. ఓకే, సో ఇది ఇండెక్స్ వైజ్ మనం ఈ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 6 సిటీస్ని మనం ప్రింట్ చేయాలంటే 0 కన్సోల్ డాట్ లాగ్ మళ్ళీ సిటీస్ ఆఫ్ 1, ఇలా ఈ 6 వరకు వెళ్ళక్కర్లేదు. దీని బదులు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, మనం లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే నేను మీకు చెప్పా. సో ఇక్కడ ఇలా ఈ రెపిటేటివ్ టాస్క్ సేమ్ పదే పదే చేయడానికి మనం ఏం వాడతాం, ఒకటి ఫంక్షన్స్ వాడతాము, రెండోది లూప్స్ వాడతాం. సో ఇక్కడ మనం లూప్స్ అనేది వాడతాం అనమాట. సో లూప్స్ ఎలా వాడతామంటే ఫర్ లెట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్, ఇప్పుడు ఇక్కడ మనకు 6 ఉన్నాయి, 6 సిటీస్ ఉన్నాయి కాబట్టి 6 సిటీస్ ఉన్నాయని మనకు ముందే తెలుసు. 6 వాడామనుకోండి, ఇక్కడ i ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చెప్పాను ఇందాక, కన్సోల్ డాట్ లాగ్ ఈ సిటీస్ వేరియబుల్లో వైజాగ్ కావాలనుకోండి, మనం ఎలా ప్రింట్ చేసాం ఇందాక, సిటీస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండెక్స్ నెంబర్ 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వైజాగ్ ప్రింట్ అయింది కదా, బాగానే ఉంది. సేమ్ ఇలానే మనం దీన్ని ఎలా మార్చవచ్చు, ఈ కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, పవన్ తీసేయండి. ఇక్కడ మనకి 5 సిటీస్ ఉన్నాయి, i వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 6 i ప్రింట్ చేసాం అనుకోండి, i వాల్యూ మారుతుందిగా, 0, 1, 2, 3, 4, 5. సో 0th ఇండెక్స్ ఏంటి, వైజాగ్. ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, హైదరాబాద్. సెకండ్ ఇండెక్స్ ఏంటి, బెంగళూరు. సేమ్ అలానే 5th ఇండెక్స్ ఏంటి, పూణే. బట్ ఇక్కడ i వాల్యూ మారుతుంది కానీ వైజాగ్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ 0 ప్లేస్లో i వేరియబుల్ పెట్టుకుంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే సిటీస్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుంది, i వాల్యూ మారుతున్న కొద్ది. ఇక్కడ చూసారా, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, పూణే. ఎందుకు ప్రింట్ అయింది అంటే ఫస్ట్ i వాల్యూ 0, సిటీస్ స్క్వేర్ బ్రాకెట్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, i వాల్యూ 1, సిటీ స్క్వేర్ బ్రాకెట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలానే 0, 1, 2, 3, 4, 5 లాస్ట్లో సిటీస్ స్క్వేర్ బ్రాకెట్స్ 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఈ పూణే వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 6 అన్నది ఉంది, సరిపోయింది. అదే ఇప్పుడు సపోజ్ ఇది మనకి మారుతూ ఉంది అనుకోండి, అంటే మనకి దీని సైజ్ ఎంతో మనకు తెలియదు, దీంట్లో ఎన్ని సిటీస్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఉన్న ప్రతి సిటీ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సిటీస్ తాలూకా లెంత్, సిటీస్ తాలూకా సైజ్ ఎంతో తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక ఏరియా తాలూకా సైజ్ ఏంటి అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అది దాని సైజు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 0, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 4, ఎలిమెంట్ 5, ఎలిమెంట్ 6. సో ఈ సిటీస్ అన్న ఏరియాలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిటీస్కి సైజు 6 అనమాట. అది మనకి ఎలా తెలుస్తుంది, కన్సోల్ డాట్ లాగ్ సిటీస్ డాట్ లెంత్ అని ఉంటుంది. సిటీస్ డాట్ లెంత్ అంటే ఈ సిటీస్ అంటే ఈ వేరియబుల్, ఈ సిటీస్ అంటే ఈ సిటీస్ అనమాట. డాట్ లెంత్ అంటే ఈ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కౌంట్. ఇప్పుడు మనకి ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చిందా, 6 ఎందుకు వచ్చింది అంటే దీంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇదే ఈ ప్లేస్లో విజయవాడ అని ఉంది. ఇప్పుడు దీని సైజ్ ఏంటి, 7 కదా. ఇప్పుడు ఇక్కడ 6 బదులు 7 ప్రింట్ అవుతుంది రన్ చేశాక. ఇప్పుడు ఇక్కడ 7 ప్రింట్ అయింది. ఎందుకు 7 ప్రింట్ అయింది అంటే దీంట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ సిటీస్ డాట్ లెంత్ 7 అయింది.
సో ఇప్పుడు ఇక్కడ 6 బదులు సిటీస్ డాట్ లెంత్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 7 వస్తుంది, i less than 7, ఎందుకంటే సిటీస్ లెంత్ 7 కదా. సో i less than 7. ఇప్పుడు ఇక్కడ 0 నుంచి 6 వరకు వెళ్తుంది లూప్. చూసారా, ఇందాక పూణే వరకే వచ్చింది. ఎందుకు? మనం డైరెక్ట్ వాల్యూ పెట్టేసాం, హార్డ్ కోడ్ చేస్తాం 6 అని. అలా హార్డ్ కోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని లెంత్ 2 అయినా సరే 6 వరకు వెళ్తుంది, దీని లెంత్ 100 అయినా సరే 6 వరకు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 6 అనేది హార్డ్ కోడ్ చేస్తాం కదా. సో దాని బదులు 2 ఉంటే 2 ఎలిమెంట్సే ప్రింట్ అవ్వాలి, 100 ఉంటే 100 ఎలిమెంట్సే ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ సిటీస్ డాట్ లెంత్ వాడతాం. సిటీస్ డాట్ లెంత్ అంటే 0తో స్టార్ట్ అయ్యి ఆ అరే లెంత్ ఎంత ఉందో ఆ అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయమని మనం చెప్తున్నాం. సో అలా చెప్తే ఏమైంది, విజయవాడ వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు సపోజ్ విజయవాడ వచ్చి పూణే తీస్తాం అనుకోండి, 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది. చూసారా, మనం ఇక్కడ మారుస్తున్న కొద్ది దీని లెంత్ అది మారిపోతుంటుంది. అది ఇక్కడ బై డిఫాల్ట్ 6 పెట్టేస్తే చూసారా, 2 అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే చెన్నై వరకే ఉంది, లీన్ సిటీ అదే ఇక్కడ తీసుకొస్తుంది, తీసుకురాలేదు కదా, కాబట్టి అన్డిఫైన్డ్ వస్తుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడు ఒక అరే ఉంటే దాంట్లో ఈ సిటీస్ డాట్ లెంత్ వాడుకోండి, అరే డాట్ లెంత్ బేసిక్గా. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ సిటీస్ ఉంది, దీనిలోకి ఇంకొక ఎలిమెంట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ కాబట్టి జస్ట్ ఇలా పెట్టి ఇలాగా కొచ్చి అని రాసేసాము. ఇప్పుడు అలా కాకుండా మనం ప్రోగ్రామాటిక్గా చేయాలి అంటే దానికి ఏ ఫంక్షన్ వాడతామంటే సిటీ డాట్ పుష్ ఇచ్చి కొచ్చి. సేమ్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇక్కడ చేసాం, అందరికి ఇది కామెంట్ అవుట్ చేస్తే. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఈ 4 ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఈ సిటీస్ వేరియబుల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుట్టి ఇటు వరకే ఉంది ఈ సిటీస్ అన్నది. దీని తర్వాత పుష్ చేశాక ఏమైందంటే ఇప్పుడు ఈ కొచ్చి అన్నది ఈ సిటీస్ లోకి పుష్ చేశాం కదా. సో ఈ అరేలోకి కొచ్చి అన్న సిటీ కూడా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు యాడ్ చేశాక మళ్ళీ సిటీస్ ప్రింట్ చేస్తే ఈ కొచ్చి కూడా యాడ్ అయింది. కాబట్టి ఇక్కడ చూడండి సిటీస్ డాట్ లెంత్, సేమ్ అలానే ఇక్కడ కూడా సిటీస్ డాట్ లెంత్ యాడ్ చేస్తే ఇక్కడ 4 ఎలిమెంట్స్ కదా ఉన్నాయి, కొచ్చి యాడ్ చేయకముందు 4 ఎలిమెంట్స్, కొచ్చి యాడ్ చేశాక 5 ఎలిమెంట్స్. సరిపోయిందా? ఇప్పుడు సేమ్ యాడ్ చేసినట్టే లాస్ట్ ఎలిమెంట్ తీసేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ అరే ఉంది, సిటీస్ అరే, సిటీస్ అరేస్లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, చెన్నై. ఇప్పుడు అక్కడ చెన్నై మనం అరే నుంచి తీసేయాలి అంటే పాప్ అన్న మెథడ్ ఉంటుంది, పిఓపి అన్న మెథడ్ ఏం చేస్తుంది అంటే అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని ఆ అరే నుంచి డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, డిలీట్ చేయక ముందు ఈ అరేలో చెన్నై ఉంది, దీని లెంత్ 4, ఓకేనా. ఇక్కడ ఈ సిటీస్ డాట్ పాప్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఏమవుతుందంటే ఈ చెన్నై అన్నది పోతుంది, ఎందుకంటే చెన్నై లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి అరే నుంచి పోతుంది. పోయి పుట్టి వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ వరకే వస్తుంది, దాని లెంత్ 3 అయిపోతుంది. పుష్ అన్న పాప్ అన్న లాస్ట్ నుంచి అవుతుంది. పుష్ అంటే లాస్ట్ లోనే ఇన్సర్ట్ అవుతుంది కొత్త ఎలిమెంట్, పాప్ అంటే లాస్ట్ లోనే డిలీట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఫస్ట్ లో ఇన్సర్ట్ అవ్వాలి. ఫస్ట్ లో ఇన్సర్ట్ అవ్వాలంటే ఏం చేస్తామంటే సిటీస్ డాట్ అన్షిఫ్ట్. ఇక్కడ మనం పుష్ లో మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఇచ్చాం కదా, సేమ్ అలానే ఇది ఇచ్చాక మళ్ళీ సేమ్ ఇదే లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉంది. సో ఇక్కడ అది ప్రింట్ అయింది, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. పుష్ అన్నది కొచ్చి అన్నప్పుడు కొచ్చి అన్నది లాస్ట్ లో కదా ఎంటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ అన్షిఫ్ట్ కొచ్చి అన్నప్పుడు కొచ్చి ఫస్ట్ లో ఎంటర్ అవుతుంది, ఓకే. ఆ ఎలిమెంట్ కి స్టార్టింగ్ లో ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ పుష్ అన్షిఫ్ట్ ఉంది, పాప్ అంటే లాస్ట్ నుంచి కదా డిలీట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ పోవాలనుకోండి డైరెక్ట్ గా షిఫ్ట్ అని వాడితే ఏమవుతుందంటే ఫస్ట్ ఏముంది, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇప్పుడు సిటీస్ డాట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏమైందంటే పాప్ అన్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ కదా ఎగిరిపోయింది, షిఫ్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోద్ది అనమాట. సో ఇక్కడ వైజాగ్ లేదుగా, డైరెక్ట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. సో అది షిఫ్ట్ వాడినప్పుడు ఫస్ట్ నుంచి ఎగిరిపోద్ది, పాప్ వాడినప్పుడు లాస్ట్ నుంచి ఎగిరిపోద్ది. పుష్ వాడినప్పుడు లాస్ట్ లో ఎంటర్ అవుతుంది, అన్షిఫ్ట్ వాడినప్పుడు ఫస్ట్ లో ఎంటర్ అవుతుంది. సో ఇది అరేస్ తాలూకా కథ. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, ఆబ్జెక్ట్స్ అని. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, రియల్ లైఫ్ లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఒక బైక్ ఉంటుంది అదొక ఆబ్జెక్ట్, కార్ ఉంటుంది అదొక ఆబ్జెక్ట్. సో ఇవన్నీ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట, ఓకే. సేమ్ అలానే ఇప్పుడు సపోజ్ కార్ ఉంది, కార్ కూడా ఒక ఆబ్జెక్టే. కార్ కి ఏమేమి ఉంటాయి, కార్ కి ఒక పేరు ఉంటుంది, కార్ కి ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది. ఫంక్షనాలిటీస్ ఏమేమి ఉంటాయి కార్లో, ఇంజిన్ స్టార్ట్ అవ్వడం ఒక ఫంక్షనాలిటీ, ఇంజిన్ స్టాప్ అవ్వడం ఒక ఫంక్షనాలిటీ, కార్ హార్న్ కొట్టడం ఒక ఫంక్షనాలిటీ. జావా స్క్రిప్ట్ లో కూడా సేమ్ అదే. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే కీ వాల్యూ పేర్స్ అనమాట. ఒక కార్కి ఏముంటాయి అనుకున్నాము, బ్రాండ్ ఉంటుంది అనుకున్నాం, మేక్ అంటే బ్రాండ్, మోడల్ ఉంటుంది అనుకున్నాం, వేరియంట్ ఉంటుంది అనుకున్నాం. ఫంక్షనాలిటీస్ ఏముంటాయి అనుకున్నాం, స్టార్ట్ అవ్వడం ఉంటుంది, ఇంజిన్స్ ఆగిపోవడం ఉంటుంది, స్టాప్ అవ్వడం ఉంటుంది, హార్న్ కొట్టడం కూడా ఒకటి ఉంటుంది. సో ఇవి కొన్ని అనమాట, ఇవి కొన్ని ఫంక్షన్స్ కార్వి, ఇవి కొన్ని ప్రాపర్టీస్ కార్వి. సో జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఒక కీ వాల్యూ పేజ్ అనమాట. సో మనం ఈ కార్ అన్న ఆబ్జెక్ట్ ని జావా స్క్రిప్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ కాన్స్ట్ కార్ ఉంది,
కార్కి ఒక బ్రాండ్ ఉంటుంది అనుకున్నాం, బ్రాండ్. ఇది ఈ కార్ ఆబ్జెక్ట్ తాలూకా కీ అనమాట. సో కార్ ఏ బ్రాండ్? BMW. ఒక మోడల్ ఉంటుంది, మోడల్ BMWలో ఏ మోడల్? X6 Coupe. బై ద వే నాకు ఇష్టమైన కారు, మీరు ఎవరు నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఐ డోంట్ మైండ్, నేను తీసుకుంటా. ఓకే, వేరియంట్ పెట్రోల్. ఇవి కార్ తాలూకా కొన్ని ప్రాపర్టీస్, ఒక బ్రాండ్, ఒక మోడల్, ఒక వేరియంట్. ఇందాక ఏమనుకున్నాం, ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి ఒక కార్కి, పనిచేసే కార్కి. ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ ఆగిపోతుంది, హార్న్ కొట్టడానికి అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ అన్నాం అనుకోండి, స్టార్ట్ అన్నప్పుడు ఇది ఫంక్షనాలిటీ కదా, సో ఇక్కడ ఒక ఫంక్షన్ మనం బయట ఇనిషియలైజ్ చేసినట్టే ఇక్కడ కూడా ఫంక్షన్ ఇనిషియలైజ్ చేస్తాం. స్టార్ట్ కార్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ స్టార్టింగ్ ద కార్. సేమ్ అలానే హార్న్ ఫంక్షన్ సౌండ్ హార్న్ అన్నాం అనుకోండి. సో ఇవి ఈ కార్ తాలూకా ప్రాపర్టీస్, ఇవి కార్ తాలూకా ఫంక్షనాలిటీస్. ఓకే, స్టార్ట్ కారు, సౌండ్ హార్న్, ఇవన్నీ కార్ తాలూకా ఫంక్షనాలిటీస్. సో మనం వీటిని ఎలా యాక్సెస్ చేస్తామంటే కన్సోల్ డాట్ లాగ్. ఇప్పుడు ఒక కార్కి పేరు ఉంది ఇందాక, ఆ కార్ డాట్ బ్రాండ్. సో ఈ కార్ డాట్ బ్రాండ్ అన్నాక ఏమవుతుందంటే ఫస్ట్ ఈ కార్ని యాక్సెస్ చేస్తుంది కంపైలర్. చేశాక కార్ డాట్ బ్రాండ్, ఏ ప్రాపర్టీని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, బ్రాండ్ ప్రాపర్టీ కదా, సో అందుకు కార్ డాట్ బ్రాండ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూసారా, కార్ డాట్ బ్రాండ్కి వాల్యూ ఏముంది? BMW. కార్ డాట్ మోడల్ అనుకోండి, ఏ మోడల్? X6 Coupe. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్ డాట్ బ్రాండ్ ప్రింట్ చేసినట్టే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ద కార్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, కార్ డాట్ స్టార్ట్, ఇది ఒక ఫంక్షన్ కాబట్టి కార్ డాట్ స్టార్ట్ అనగానే ఆ కార్ తాలూకా ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇది మనం ప్రింట్ చేస్తే దీనికి ఇంకా కన్సోల్ డాట్ లాగ్ అక్కర్లేదు, ఎందుకంటే లోపల ఆల్రెడీ కన్సోల్ డాట్ లాగ్ ఉంది కదా. ఇప్పుడు ఇది చేస్తే చూసారా, స్టార్టింగ్ ద కార్. ఇక్కడ ఏమవుతుంది, ఈ కార్ ఆబ్జెక్ట్కి ఒక స్టార్ట్ ఫంక్షనాలిటీ ఉంది. ఇప్పుడు మనం ఈ స్టార్ట్ ఫంక్షనాలిటీని పిలిస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కార్ డాట్ హార్న్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కర్ర అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కార్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలంటే కార్ డాట్ ప్రాపర్టీ నేమ్, బ్రాండా, మోడలా, ఏంటి. సో BMW ప్రింట్ అయింది, కార్ డాట్ బ్రాండ్. ఈ కార్ తాలూకా బ్రాండ్ ప్రాపర్టీకి ఏముంది? వాల్యూ BMW. సో ఇది ఎప్పుడు కీ, ఇది ఎప్పుడు వాల్యూ. ఓకే, సో ఇది ఆ కార్ తాలూకా ఫంక్షనాలిటీస్. సో ఎప్పుడైతే మనం దీన్ని కార్ డాట్ ఈ ఫంక్షన్ నేమ్ ఇస్తామో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదనమాట విషయం. ఓకే, ఇప్పుడు ఈ కార్ ఆబ్జెక్ట్ తాలూకా లెంత్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం యారేకి దాని లెంత్ ఎంత ఉందో తెలుసుకున్నాం కదా, లెంత్ ఏంటి, ఇప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. సో సేమ్ అలానే ఇప్పుడు ఈ కార్కి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఈ కార్ ఉంది కదా, ఈ కార్లో ఎన్ని కీస్ అయితే ఉన్నాయో, బ్రాండ్, మోడల్, వేరియంట్, స్టార్ట్, హార్న్, అది ఆబ్జెక్ట్ తాలూకా లెంత్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కీస్ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్ తాలూకా ఈ కార్ ఆబ్జెక్ట్ తాలూకా లెంత్ 5 అనమాట. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే ఈ ఆబ్జెక్ట్లో ఎన్ని కీస్ అయితే ఉన్నాయో ఆ అన్ని కీస్ మనకు ప్రింట్ అవుతుంది. ఆబ్జెక్ట్ డాట్ కీస్ లోపల ఏ ఆబ్జెక్ట్ తాలూకా కీస్ మనకు కావాలి, కార్ ఆబ్జెక్ట్ కదా, సో అది మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేయట్లేదు, జస్ట్ పిలుస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూసారా, బ్రాండ్, మోడల్, వేరియంట్, స్టార్ట్, హార్న్, ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్ తాలూగా కీస్ అనమాట. సో దీని లెంత్ ఎంత ఉంది? లెంత్ అంటే దాని సైజ్ బేసిక్గా డాట్ లెంత్ 5. సో ఈ ఆబ్జెక్ట్కి 5 ప్రాపర్టీస్ ఉన్నాయని అర్థం. ఇక్కడతో జావా స్క్రిప్ట్ బేసిక్స్ అయిపోయాయి కంప్లీట్గా. నెక్స్ట్ వీడియోలో డామ్ అని ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఆ డామ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ డామ్ ఒకసారి మీకు వచ్చేసింది అంటే మీరు ఒక బేసిక్ ఫ్రంట్ ఎండ్ తయారు చేసుకోవచ్చు. మీరు ఒక యూట్యూబ్ క్లోన్ కానీ, అమెజాన్ క్లోన్ కానీ, లేకపోతే ఇలా మీకు ఇష్టమైన వెబ్సైట్ ఏదో లీగల్ వెబ్సైట్ ఏదో క్లోన్ మీరు రెడీ చేసుకోవచ్చు. కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఏమైనా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుద్దాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.